వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. తెలుగు జాతి గౌరవం కోసం శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. అమరజీవి జలధార పేరుతో వాటర్ గ్రిడ్ పథకం ప్రకటన. 5 జిల్లాల్లో అమలు కానున్న మెగా తాగునీటి ప్రాజెక్టు. ఆర్థిక దుర్వినియోగంతో రాష్ట్రం దెబ్బతిందని కేటీఆర్ విమర్శ. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి అన్న కేటీఆర్. తెలంగాణను ఏటీఎంలా మార్చారని కాంగ్రెస్ పై ఆరోపణ. ప్రజల డబ్బు వినియోగంలో ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరించిన లోకేష్. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల విగ్రహం. తెలుగు జాతి గౌరవానికి చిహ్నమన్న మంత్రి లోకేష్. శ్రీరాములు పేరిట స్మారక నాణెం విడుదలపై చర్చ. గవర్నర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు కాలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రైతు భరోసా మహిళలకు హామీలు అమలు కాలేదన్న ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత బుద్ధి చెబుతుందన్న వ్యాఖ్య. అమరావతిలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం 7,910 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 5 జిల్లాల్లో ఈ మెగా ప్రాజెక్టు అమలు కానుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యమని వివరించారు. మంత్రివర్గ సభ్యులైన గౌరవ మంత్రివర్గ మరియు సభ్యులైన నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పొంగూరు నారాయణ గారికి, శ్రీమతి సవిత గారికి, శ్రీ టీజీ భరత్ గారికి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బివిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.
పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో నిర్మించినట్లు చెప్పారు. కేవలం 194 రోజుల్లోనే విగ్రహ నిర్మాణం పూర్తయిందని వివరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడిని స్మరించుకోవడం గర్వ కారణమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన త్యాగం స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. త్వరలోనే ఆయన పేరిట స్మారక నాణం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మున్సిపల్ శాఖ మార్చులు, అమరావతి పనులు పరిగెత్తిస్తున్న నారాయణ మాస్టర్ గారికి, టూరిజం మార్చులు దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా రౌడీ రాకేష్ గారికి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సోదరు పెద్దలు, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు ఇప్పటికీ చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2.5 సంవత్సరాలు గడిచినా 6 గ్యారంటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అసెంబ్లీ దేవాలయం లాంటిదని, అలాంటి సభలో కొత్తగా వచ్చిన గవర్నర్ తో అబద్ధాలు చెప్పించడం తగదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గవర్నర్ ప్రసంగం ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు తెలిపారు. చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు వీళ్ళందరూ వచ్చి అదే పాట పాడినరు. అదే పాటని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ రోజు మొదటి గవర్నర్ స్పీచ్ లోనే గవర్నర్ గారు ప్రసంగించిండ్రు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల తర్వాత 3 బడ్జెట్ల తర్వాత ఇప్పటి వరకు కూడా చట్టబద్ధత లేదు దానికి. అంటే అసెంబ్లీని కూడా వీళ్ళు ఒక జోక్ గా, అసెంబ్లీనే కాదు పరిపాలన ఏ విధంగా అయితే ఉందో ఇవాళ జోక్ అయిపోయినది ప్రజలకి. అసెంబ్లీలో పెట్టింది కూడా వాళ్ళు ఆ చట్టబద్ధత ఇవ్వలేదు కాబట్టే ఇవాళ నిరసనగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులను మోసం చేసినారు, విద్యార్థులను మోసం చేసినారు, మహిళల్ని మోసం చేసినారు, మా బీడీ కార్మికులు, మా బీడీ అక్క చెల్లెల్ని దారుణంగా మోసం చేసినారు. కాబట్టి ఇవాళ నిరసనగా చట్టబద్ధత ఇప్పుడన్నా కల్పించండి అని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ గారు ప్రసంగించేంత సేపు కూడా నిల్చొని మా నిరసన తెలియజేసినాము. ఇప్పటికన్నా ఈ గవర్నమెంట్ నిద్ర లేస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. మీరు ప్రజల్ని చేసిన మోసాన్ని ఇప్పటికన్నా ప్రసంగం పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అయితే 2 ఏళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదన్నారు. రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు కూడా తమదే క్రెడిట్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యువత త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. విక్రమార్క గారు దేవుని గుళ్ళలో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇవాళ మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇవాళ తులం బంగారం ఇస్తామని, ఇవాళ పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటాయి. దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు
ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బోనస్ ఇస్తామన్నారు, ఇలా రైతులకి బోనస్. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అర్థం లేని చిత్తు కాగితంలా ఉందని మాజీ మంత్రి వినోద్ కుమార్ విమర్శించారు. కొత్తగా వచ్చిన గవర్నర్ తో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ స్కీమ్ల కంటే స్కామ్ల గురించే ప్రసంగంలో ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు పనులకు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తగిన సమయంలో తీర్పు ఇస్తారని వినోద్ కుమార్ అన్నారు. వారు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2,500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో దాని గురించి ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది, ఇంకా వీళ్ళకి 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్ ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లనే వాళ్ళు పేదలకు 2,000 పెన్షన్ ని 4,000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3,000 పెన్షన్ ని 6,000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది, ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బకాయిలు చెల్లించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటం కేవలం కాలేజీల కోసం మాత్రమే కాదని లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం జరుగుతోందని నేతలు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చదువులు కొనసాగించేందుకు కుటుంబాలు అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాజకీయ నేతలు హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిమ్మకు నియంత్రణగా ఉండి మీరు పట్టించుకోకపోతే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ దీని మీద స్పందిస్తుంది. సందర్భం వచ్చినప్పుడు నీ కర్రు కాల్చి వాత పెడతాని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ సమస్యను కేవలం పిడికడ మంది ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాల సమస్య కాకుండా లక్షల మంది తల్లిదండ్రుల విద్యార్థుల యొక్క జీవిత సమస్యగా గుర్తించి తక్షణమే డబ్బులు పే చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. 2,50,000 మంది విద్యార్థులు, 2,600 దాదాపు విద్యా సంస్థలు అందులో పనిచేసే వాళ్ళు 6-7 నెలల నుంచి జీతాలు లేవు. మరి వీళ్ళు అడిగి ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం మేము 370 కోట్లు 400 కోట్లు నెల వేస్తామన్నారు. వేయలేదు. అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేస్తాం, మీ కాలేజీలు బంద్ చేస్తాం, మీ జీవితాలను నాశనం చేస్తామని భయపెట్టిస్తే విరమణ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వమంటే నేను అమ్మాయిలకు ఈవీ స్కూటర్లు కొనిస్తాడట. నేను అంటున్నా నాయన నీ స్కూటర్లు వద్దు, 2,500 కోట్లు పెట్టి ఈవీ స్కూటర్లు ఎందుకు ఇస్తుంది తెలుసా? టెండర్ వాడితే అందులో 1,000 కోట్లు స్వహా చేసుకోవచ్చు, 1,000 కోట్లు కమిషన్ వస్తుందని చెప్పి అంటున్నాడు. గుర్తు పెట్టుకోండి, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చివరి హెచ్చరిక. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు తగ్గించేందుకు సీసీ కెమెరాలు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు వివరించారు.
ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టం తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించగలమని మంత్రి శ్రీహరి చెప్పారు. ప్రజలు జాగ్రత్త వాహనాలు నడిపి తమ భద్రతను కాపాడుకోవాలని సూచించారు. ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. పోలీస్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఎప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగమేనని ఆరోపించారు. తెలంగాణను ఒక ఏటీఎంలా మార్చి ఏఐసీసీ నాయకులకు సేవలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని తెలిపారు. ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రజల డబ్బును సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నిఖిల్ భారత్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాల ధరించిన 5 విద్యార్థులను స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. పాఠశాల నిబంధనల ప్రకారం మాల ధరించి తరగతులకు హాజరు కావడం అనుమతించలేమని యాజమాన్యం తెలిపింది. అయితే దీనిపై హనుమాన్ స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను 21 రోజుల పాటు స్కూల్ కు రావద్దని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్కూల్ ఎదుట చేరుకుని నిరసన తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నా పేరు పవన్ కుమార్, మాది మెట్పల్లి. మా స్కూల్ నిఖిల్ భారత్. మాల వేసుకొని స్కూల్ కడితే అది మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాల వేసుకొని స్కూల్ కడితే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, మీసులు పట్టుకొని బయటకు ఎత్తుతా అంటారు. గట్టిగా మాట్లాడు. పిల్లలకు శుక్రవారం నాడు అర్ధమండల దీక్షగా ఇవ్వడం జరిగింది. పిల్లలకు భక్తి మార్గంలో నడిపించాలని చెప్పి మేము అనుకుంటే ఈ పిల్లలు స్కూల్లోకి వచ్చినప్పుడు నిఖిల్ భారత్ స్కూల్ మా పిల్లలు దాదాపు 7-8 మంది ఉన్నారు. ఇందులో ఒక లెక్చరర్ ఉన్నారు. లెక్చరర్తో సహా ఈ పిల్లలతో సహా ఈ స్కూల్ యాజమాన్యం మాలలు తీసేసి స్కూల్కి రండి, మాలలు ఉంటే స్కూల్కి రాకూడదు, 21 days బలవంతంగా లీవ్ లెటర్ రాపించుకోవడం. పేరెంట్స్ సమక్షంలో లీవ్ లెటర్ ఉంటే లేక పేరెంట్స్ సైన్ లేదు, మీరు లీవ్ ఎలా అప్రూవ్ చేస్తారు? మీరు స్కూల్ ఏం నేర్పుతున్నారు? భావితరాలకు మీరు స్కూల్లో ఏం నేర్పుతున్నారు?
మీకేదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే మీరు చూసుకోవాలి కదా. పిల్లల మీద ఎందుకు రుద్దుతుర్రు? పిల్లలు ఏమన్నారు? ఇప్పుడు మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలు నెరవేరే వరకు శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకోలేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని సిరికొండ అన్నారు. శాసన మండలిని వేదికగా చేసుకొని ఖచ్చితంగా నిలదీస్తాం. అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గపు విధానం ఏంటంటే పలాయనం చిత్తగించడం, ఎదుటి వాళ్ళ నోళ్లను మూసివేయడం. ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. తక్కువ మందిని ఎక్కువ కాలం, ఎక్కువ మందిని తక్కువ కాలం, అందరినీ ఎల్లకాలం మోసం చేయడం, ద్రోహం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గుదేల్సి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంటే నిఖార్సుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీ. కాబట్టి మేము ఆనాడు ఉద్యమ సమయంలో మాకు స్ఫూర్తి అమరవీరులు. జీవితంలో త్యాగాలకు వెరవక తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ అమరవీరుల సాక్షిగా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఏ రకంగానైతే కొట్లాడినామో శాసనసభ, శాసన మండలి వేదికగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నిగ్గదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ నారాయణగూడలో గ్యాస్ కొరత, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నిరసన చేపట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని డ్రైవర్లు తెలిపారు. గతంలో 60 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 100కు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్పిజి కొరత గతంలో గత 10 రోజుల నుంచి ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వలన ఈరోజు గ్యాస్ కొరత భారతదేశంలో చాలా ఉంది. ఎల్పిజి సిలిండర్లతో పాటు వాహనాలు వాడే ఆటో క్యాబులు వాడే ఎల్పిజి ధరలు చాలా ఆకాశాన్ని అంటాయి. దానికి తోడు వేలాది మంది, లక్షలాది మంది లైన్లో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ కొరత బాగా ఉంది. ఇప్పటికే రెక్కాడితే డొక్కాడే రోజువారీ కూలి పనిగా చేసుకొని ఆటో క్యాబ్ డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ గ్యాస్ కొరతను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఆటో సంఘాల తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ గ్యాస్ కొరతను వెంటనే నివారించాలా. ఎక్కువ ధరకు గతంలో 55-60 రూపాయలు ఉన్న ఎల్పిజి ధరను, కమర్షియల్ ఎల్పిజి ఆటో క్యాబ్లు వాడే ఎల్పిజి ధరను 100 రూపాయలు పెంచడం జరిగింది. 100 రూపాయలు పెంచినా కూడా అది అక్రమంగానే ఈరోజు సరఫరా లేకుండా కార్మికులకు, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ గ్యాస్ కొరత నివారించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు గత 2.5 సంవత్సరాల నుంచి అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ గిరాకీ లేక జీవనోపాధి దెబ్బతిని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో ఎల్పిజి ధరలు భారీగా పెరగడం వలన, ఎల్పిజి ధరల వలన, షార్టేజ్ వలన ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఈ రోజు నుంచే మా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేకమైన ఉద్యమాలు చేశాం. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు 25వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. అప్పటికి కూడా మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं मोहम्मद अब्दुल सलीम, तेलंगाना जागृति ऑटो यूनियन स्टेट प्रेसिडेंट बोल रहा हूँ। पहले जो है ना ऑटो वाले जो है ना फ्री बस से बहुत परेशान
रहने की वजह से फिर जो है ना दूसरा 2 व्हीलर रैपिडो के परेशानी से पहले ही परेशान है ऑटो ड्राइवर। अब जो है ना नया एक मोदी सरकार जो है ना हमके ऊपर गैस के जो रेट बढ़ गए हैं और गैस शॉर्टेज होने की वजह से बहुत ऑटो वाले परेशान है। गैस नहीं मिलने की वजह से ये प्राइवेट गैस एजेंसी जो है ना 93 रुपीज़ जो है ना गैस दे रहे हैं, जबकि जो है ना HP और इंडियन ऑयल जो है ना 63 रुपीज़ में दे रहे हैं, लेकिन वहाँ पे शॉर्टेज बता रहे हैं। ఫైనాన్స్ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని బాధితుడు కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన గోడును వెల్లడించారు. వ్యాపార అవసరాల కోసం భువనగిరి శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్నట్లు తెలిపారు. సంస్థ సూచించిన విధంగా ప్రతి నెల వాయిదాలుగా రుణం చెల్లిస్తున్నప్పటికీ తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. సంస్థ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి తనతో పాటు షూరిటీగా ఉన్న సంతోష్ కుమార్ ను మానసికంగా వేధించారని అన్నారు. ఈ వేధింపుల కారణంగా సంతోష్ కుమార్ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RBIకి ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదన్నారు. ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ పంపిస్తున్న తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానికి ఒరిజినల్గా ఇంట్రెస్ట్ 49,50,000 కట్టమని చెప్పిన స్టేట్మెంటు మళ్ళీ పూర్తిగా నాకు కట్టమని చెప్పేసి 4,62,00,000 చేతిలో డాక్యుమెంట్ అది కూడా ఇది అది రెండు మెయిన్ ఈ డబ్బులు కట్టింది ఈ విధంగా పెంచినటువంటి అమౌంట్ కూడా 62,39,740 కట్టమని చెప్పేసి నాకు ఫోర్స్ చేస్తున్నారు. దాంట్లో ఇంట్రెస్ట్ 49,50,000 రూపాయలు ఇంట్రెస్టే ఉందని చెప్పేసి వాళ్ళు నన్ను హరాస్మెంట్ చేసి కట్టమని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. అయ్యా, నేను శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక ట్రేడింగ్ లోన్ తీసుకున్నాను. 60 లక్షలు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఈ 60 లక్షలు నాకు 60 లక్షలు నా అకౌంట్లో చెక్ ఇవ్వకుండా 57,47,000 అయితే 60,000 ఏమి ఇచ్చారు వీళ్ళు సాంకేతంలో లోన్ అమౌంట్ అనేది 60,000. పిన్నపురాల కృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో 60 లక్షలు లోన్ తీసుకున్నాను. దానికి నేను నా పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నాకు 62,39,740 రూపాయలు కట్టమని చెప్పేసి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా నా గ్యారెంటర్ అయినటువంటి సంతోష్ కుమార్ కూడా హరాస్మెంట్ చేసి ఆయన చావటానికి కారణమైనటువంటి శ్రీనివాసరెడ్డి, అతను చావడానికి కారణం శ్రీనివాసరెడ్డి గారే. ఈ విధంగా వాళ్ళను మమ్మల్ని కట్టని వాళ్ళకు హరాస్మెంట్ చేసి థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఈ ఫైనాన్స్ చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. సో నేను అన్ని కట్టినా కూడా 62,39,740 రూపాయలు కట్టమని చెప్పారు. అందులో ఒరిజినల్ ఇంట్రెస్ట్ అంటే 49,50,000 ఉంది. ఇంట్రెస్టే 49,50,000 ఉందని చెప్పి వాళ్ళు లెటర్ నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ టెన్యూర్ కూడా నాకు 8 నెలలు ఒకటి 18 నెలలు కూడా పెంచారు. ఇది అది ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళ ఎలాంటి ఆన్సర్ లేదు. సో వీళ్ళు నా గ్యారెంటర్ని కూడా వీళ్ళు హరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆయన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. నేను నాకు ఇచ్చినటువంటి టెన్యూర్ 60 నెలల్లో నేను ఆ అమౌంట్ కూడా పూర్తిగా కట్టుకుంటూ వచ్చాను. అందులో ఇప్పుడు కూడా నీకు ఆ అమౌంట్లో మీరు మా స్టేట్మెంట్ కూడా ఉంది. ఆ అమౌంట్ కట్టినా కూడా నన్ను ఇంకా కట్టమని చెప్పి వేధిస్తున్నాను. ఇది భువనగిరి బ్రాంచ్, యాదాద్రి డిస్టిక్. ఈ యొక్క నాకు జరిగిన అన్యాయము ఈ శ్రీరామ్ ఫైనాన్స్ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. తెలుగు జాతి గౌరవం కోసం శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. అమరజీవి జలధార పేరుతో వాటర్ గ్రిడ్ పథకం ప్రకటన. 5 జిల్లాల్లో అమలు కానున్న మెగా తాగునీటి ప్రాజెక్టు. ఆర్థిక దుర్వినియోగంతో రాష్ట్రం దెబ్బతిందని కేటీఆర్ విమర్శ. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి అన్న కేటీఆర్. తెలంగాణను ఏటీఎంలా మార్చారని కాంగ్రెస్ పై ఆరోపణ. ప్రజల డబ్బు వినియోగంలో ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరించిన లోకేష్. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల విగ్రహం. తెలుగు జాతి గౌరవానికి చిహ్నమన్న మంత్రి లోకేష్. శ్రీరాములు పేరిట స్మారక నాణెం విడుదలపై చర్చ.
గవర్నర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు కాలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రైతు భరోసా మహిళలకు హామీలు అమలు కాలేదన్న ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత బుద్ధి చెబుతుందన్న వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.